మాజీ ముఖ్యమంత్రి అంటే హుందా దర్పం ఉండాలి. మాట్లాడితే కొంచెమైనా పద్ధతి ఇంగితం ఉండాలి. చట్టంపైన పోలీసులపైన కాసింత గౌరవ మర్యాదలుండాలి. నెల్లూరు టూర్లో జగన్ రెడ్డి వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ వీధి రౌడీలా ప్రదర్శన చేశారు. నలుగురికి మార్గదర్శకంగా ఉండేలా చెప్పాల్సిన మాటలు ఆకు రౌడీని తలపించాయి. పార్టీ అధినేతే ఇలా ఉంటే కింది స్థాయి నాయకులు మరోలా ఉండరు కదా. పోలీసులు పర్మిషన్ ఇచ్చింది 100 మందికి. ఉనికి కోసం రండి బాబు రండి అని 100 మందిని తరలించే ప్రయత్నాన్ని అనుమతి లేదని అడ్డుకుంటే పోలీసులపైనే ప్రతాపం చూపించారు. మహిళలెవరైనా మాకు ఇంతే అని తన వక్రబుద్ధిని మహిళా డీఎస్పీపై రుబాబు ప్రదర్శించి తన నైజాన్ని చాటారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి. ఇక సింహపురిలో జగన్ రెడ్డిని చూసేందుకు జనం రాకపోవడంతో వైసీపీ మీడియా ఏకంగా బంగారుపాలెం వీడియోలు ప్రదర్శించి ఇదిగో జనం అంటూ స్వామి భక్తిని చాటుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదండి సంగతి. తన నెల్లూరు టూర్ ఫెయిల్ అయినందుకు తన డిప్రెషన్ను, ఫ్రస్ట్రేషన్ను ఇలా వెళ్లిబుచ్చారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. 100 కోట్ల స్కామ్ చేసి అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించాలి. అలాగే ఆ మధ్య టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై దుర్భాషలాడారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా శాసనసభ్యురాలపై వైసీపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు నల్లపురెడ్డి ఇంటిపై దాడి చేశారు. కాకాని అరెస్ట్ అయి జైల్లో ఉండబట్టి దాదాపు నెల దాటింది. ఇక నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగి 15 రోజులపైనే అయింది. ఆర్చుకుని తీర్చుకుని తన టూర్కు మైలేజ్ వచ్చేలా ప్లాన్ గీసుకుని మరి పరామర్శకొచ్చారు జగన్ రెడ్డి. తన టూర్కు వైసీపీ క్యాడర్ ప్రభంజనంలా తరలి రావాలని కోరుకున్నారు. కానీ జనం నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రమే. పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు? క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయన ఏడుస్తాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది వింతగా లేదా మీకు? అధినేత టూర్కు జనం రావట్లేదని తెలిస్తే తన పరామర్శ సంగతి దేవుడెరుగు. అసలకే ఎసరొస్తుందనుకుని నల్లపురెడ్డి వ్యూహాత్మక కుట్రకు తెరలేపారు. జగన్ రెడ్డిని చూసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారనే కలరింగిస్తూ అక్కడ కొందరు మంది మగదులను పోగేసుకుని తన ఇంటికి వెళ్తూ సడన్ గా రోడ్డుపై బైఠాయించారు నల్లపురెడ్డి. చిన్న రోడ్లు, సహజంగానే పదుల సంఖ్యలో జనం రోడ్లపై కూర్చుంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అంతే, పోలీసులు వైసీపీ క్యాడర్ను నిలువరించే ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని నల్లపురెడ్డి తన సహజ ధోరణిలో మహిళా డీఎస్పీ సింధుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పైగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ R&B బంగ్లా దగ్గర రోడ్డుపై బైఠాయించారు. తమ అనుచరులందరినీ రమ్మంటూ ఫోన్లలో సందేశాలు పంపి మరీ పిలిపించుకున్నారు. అక్కడికొచ్చిన కొందరు వైసీపీ శ్రేణులు రప్ప రప్ప అంటూ నినాదాలు చేశారు. నడి రోడ్డుపై నల్లపురెడ్డి చేసిన నకరాలకు జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలర్ట్ అయిన పోలీసులు నెల్లూరు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. జగన్ రెడ్డి టూర్ కోసమని పర్మిషన్ ఇచ్చిందే 100 మందికి. కానీ నల్లపురెడ్డి, కాకానీలు తమ ఉనికి చాటుకునేందుకు జనాన్ని తరలించాలని చూసిన 100లోనే వచ్చారు. జైలు నుంచి ప్రసన్న ఇంటి దాకా జనం పెద్దగా లేరు. నెల్లూరులో జనం లేరు. ఈ విషయం ఆ ఊరోళ్లకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. జగన్ రెడ్డిని చూసేందుకు జనం లేకపోవడంతో వైసీపీ మీడియా పక్కా ప్లాన్తో పాత వీడియోలతో వైసీపీ సొంత యూట్యూబ్లో జగన్ బంగారుపాళ్యం టూర్ వీడియోలు ప్రదర్శించింది. ఇదిగో జనమున్నారంటూ స్వామి భక్తిని చాటుకుంది. మీడియా అంటే ఎలా ఉండాలో సాక్షి పత్రిక, సాక్షి టీవీ వార్షికోత్సవంలో వైఎస్ జగన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఏం చెప్పారో హోంమంత్రి అనిత గుర్తు చేశారు.
credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. అంటే వీఆర్ గివింగ్ వాయిస్ టు ద పీపుల్ అబౌట్ హూమ్ యూఆర్ రైటింగ్. సో యూ ఆస్క్ ద పర్సన్ అబౌట్ హూమ్ యూఆర్ రైటింగ్ ఫర్ దేర్ వర్షన్, ఫర్ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ as well. ఒకప్పుడు మనం ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ స్టోరీ వీ రైట్ వీ షుడ్ టేక్ దేర్ వర్షన్ as well. And all the facts that we know, we should present them. మరి నెల్లూరు జగన్ టూర్లో జనం లేకున్నా ఉన్నారని వైసీపీ అధికారిక యూట్యూబ్లో వాస్తవాలకు విరుద్ధంగా గతంలో జగన్ చేసిన టూర్ విజువల్స్ ను నెల్లూరులో జనం వచ్చినట్లుగా ఎలా చూపించారని నిలదీశారు హోంమంత్రి అనిత. భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది ఈ రోజు, నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈ రోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితులను వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక, మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కన పెట్టండి. తన టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది. వైసీపీ నేతల వైఫల్యంతో తన పరువు పోయిందనుకున్న జగన్ రెడ్డి తన డిప్రెషన్ ని, ఫ్రస్ట్రేషన్ ని అంతా చూపించారు. రచ్చగొట్టే మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇక్కడితో ఆగలేదు జగన్ రెడ్డి. ఎవరు చూడని, ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం జరిగిందో లేదో కూడా తెలియని ఓ సంఘటన గురించి అప్రస్తుతంగా ప్రస్తావించి తన శాడిజాన్ని ప్రదర్శించారు జగన్ రెడ్డి. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డికి పరామర్శకు, బల ప్రదర్శనకు తేడా తెలియదా? హత్యలు చేస్తామంటే ఊరుకుంటామా? లా అండ్ ఆర్డర్కు భంగం కలిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించమని అన్నారు హోంమంత్రి అనిత. పబ్లిక్లో మహిళలపై నీచంగా మాట్లాడిన తప్పని ఖండించని జగన్ వరుసకు చెల్లయ్యే ఓ మహిళా ఎమ్మెల్యేపై నీచంగా మాట్లాడిన వ్యక్తిని పరామర్శించడమా అని విమర్శించారు మంత్రి అనిత. అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెములు అని చెప్పి ఓదరగొట్టాడు కదా. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద, చెల్లి మీద. ఆ తల్లి గురించి, దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇదే తల్లి గురించి, చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్ గా మాట్లాడి, వల్గర్ గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి అలాంటి ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ ఎమోషన్ కూడా ఉండదేమో. ఇక తన నెల్లూరు టూర్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన జగన్ రెడ్డి తీరును జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టిపోస్తున్నారు. ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాటలే కాదు. ఈరోజు మీరు చేసిన పని, గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు. మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతున్నా. జగన్ లిక్కర్ స్కామ్, ఇదొక సినిమా తీయొచ్చు. అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకు వచ్చి కాకానికి వద్దనండి పాపం మంచి బాలుడు అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా? నువ్వు చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తావా? శవయాత్రలు, ఓదార్పు యాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్న జగన్ రెడ్డి సింహపురి టూర్ అట్టర్ ఫ్లాప్. ఇదే జగన్ లోను, ఆయన సొంత మీడియాలోను, ప్రోగ్రాం కండక్ట్ చేసిన వైసీపీ నేతల్లోనూ స్పష్టంగా కనిపించింది.
అన్ని చోట్ల డ్రామాలు పండవు జగనాలు. అర్థమైందా రాజా?